ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ ఈ చలాన్ల వసూళ్ల వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుమతి గడువు ముగిసిన చలాన్లు వసూలు చేసి సుమారు 37 కోట్ల మేర అక్రమంగా దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతోంది. ఈ కేసులో ఇవాళ ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. కింది కోర్టు మధ్యవర్తిత్వం అనుమతిస్తూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాను ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆర్బిట్రేషన్ ఆదేశాలపై స్టే విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఈ వివాదం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే అవకాశాలు నిలిచిపోయాయి. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాటా ఎవాల్వ్ అనే సంస్థకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒప్పందం గడువు ముగిసిన తర్వాత కూడా చలాన్లు వసూలు చేయడం ఎలా కొనసాగిందన్న దానిపై, వసూలైన మొత్తాన్ని తిరిగి చెల్లించే అంశంపై తమ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గమనించాల్సిన విషయం ఏంటంటే 2018 నుంచి 21 వరకు ట్రాఫిక్ ఈ చలాన్ల వసూల కోసం ఈ సంస్థకు అధికారికంగా అనుమతిచ్చినప్పటికీ ఆ గడువు ముగిసిన తర్వాత కూడా వసూలు కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లెత్తుతాయి. ఇప్పటి వరకు డేటా ఎవాల్వ్ సంస్థ తమ వాదనలు సమర్పించాల్సి ఉంది. ఈ కేసు తుది తీర్పు రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.